హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. పాస్పోర్టుల జారీకి సంబంధించిన నిబంధనలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసిందిట. పాస్పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్పోర్ట్ నిబంధనలు 2025లో భాగమైన ఈ మార్పులు పాస్పోర్టు దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిబంధనల్లో కీలక మార్పులు 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధన నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది. 2023 అక్టోబర్ 1 కంటే ముందు పుట్టిన వారికి, 2000 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారికి పుట్టిన తేదీకి సంబంధించి అనుమతించదగిన రుజువులు మరింత సరళంగా ఉంటాయి. ఈ కింద డాక్యుమెంట్లను, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్లను డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆమోదిస్తారు. అవేంటంటే జనన మరణాల రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా జనన మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం అధికారం ఉన్న మరేదైనా అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, దరఖాస్తుదారు పుట్టిన తేదీని కలిగి ఉన్న గుర్తింపు పొందిన పాఠశాల లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు జారీ చేసిన బదిలీ లేదా స్కూల్ లీవింగ్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్, దరఖాస్తుదారు పుట్టిన తేదీతో ఆదాయ పన్ను శాఖ జారీ చేసే శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ కార్డ్, దరఖాస్తుదారు పుట్టిన తేదీ ఉండే సర్వీస్ రికార్డ్, ఎక్స్ట్రాక్ట్ లేదా వేతన పెన్షన్ ఆర్డర్ కాపీలు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం వర్తిస్తాయి ఇవి. వీటికి సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా దరఖాస్తుదారు అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి అధికారి ధృవీకరణ ఉండాలి. దరఖాస్తుదారు పుట్టిన తేదీతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, దరఖాస్తుదారు పుట్టిన తేదీతో కూడిన ఎన్నికల సంఘం జారీ చేసిన ఎలక్షన్ ఫోటో ఐడి కార్డు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా ప్రభుత్వ కంపెనీలు జారీ చేసే పాలసీ బాండ్, ఇందులో బీమా పాలసీ హోల్డర్ పుట్టిన తేదీ ఉంటుంది కాబట్టి. అలాగే కొత్త నిబంధనలు ప్రధానంగా 2023 అక్టోబర్ 1 లేదా తర్వాత జన్మించిన పిల్లల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తాయి. వారు పాస్పోర్టు దరఖాస్తుకు పుట్టిన తేదీ ఏకైక రుజువుగా జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఈ మార్పు డాక్యుమెంటేషన్ ప్రక్రియను ప్రమాణీకరించడం, పుట్టిన తేదీ రికార్డుల్లో వ్యత్యాసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 అక్టోబర్ 1 కంటే ముందు జన్మించిన వారిపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. పాస్పోర్టు కోసం వారు ఎప్పటిలాగే వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్లను సమర్పించవచ్చు. సో పాస్పోర్ట్ తీసుకునే వాళ్ళు ఇది గమనించాలి మిత్రులారా.